ఎస్ గుడ్ ఈవినింగ్, నేను అశోక్. దిస్ ఈజ్ డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. నాతో పాటు జాయిన్ అవుతారు ఆశ అండ్ రమాదేవి. ప్రతిరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్యమైన అంశాలపైన మేమందరం కూడా విశ్లేషణ అందిస్తాం. చాలా లోతైన విశ్లేషణ అందించి మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తుంటాం. దాని పేరే డిఎన్ఏ. ఇవాళ డిఎన్ఏలో ఫస్ట్ ఇష్యూ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా భూసేకరణ సవాల్గా మారుతుంది. లగచర్ల నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఇదే జరిగింది. పైగా తలకు మించిన భారం అవుతుంది. అందుకే సర్కార్ ల్యాండ్ పూలింగ్పై కసరత్తు చేస్తుంది. భూమిని అభివృద్ధి చేసి ఇస్తామంటుంది. మరి ఈ విధానం రైతుల్లో ఆశను నింపుతుందా? పెట్టిన పచ్చడి పొలం అభివృద్ధి యంత్రాల కింద నలిగిపోతుంటే ఏ రైతు తట్టుకుంటాడు? ప్రభుత్వం ఎప్పుడు భూసేకరణ చేపట్టినా రైతుల నుంచి నిరసన గళం వినిపిస్తుంది. దీంతో ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. అందుకే సర్కార్ ల్యాండ్ పూలింగ్ ని ఎంచుకుంటోంది. దీన్ని చట్టం చేయాలని భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ అంటే రైతుని కూడా అభివృద్ధిలో భాగస్వామిని చేయటం. రైతు దగ్గర భూమి తీసుకుని డెవలప్ చేసి కొంత భాగం ప్లాట్ల రూపంలో మళ్లీ రైతుకే ఇస్తుంది. దీంతో ఏ వర్గం నష్టపోదు. అమరావతిలో వేలాది మంది రైతులు సర్కార్కి తమ భూములు అప్పగించింది ఈ నమ్మకంతోనే. మరి ఇది తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? కాగితాల మీద బొమ్మ బాగానే ఉన్నా ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. భూమినిచ్చాక ప్రభుత్వం డెవలప్మెంట్ ని ఆలస్యం చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? భూములు అప్పగించిన నాటి నుంచి డెవలప్ చేసే వరకు ఆ రైతులు ఎలా బతకాలి? నిజానికి భూములు ఇవ్వకుంటే అభివృద్ధి అడుగులు ఆగిపోతాయి. రీజనల్ రింగ్ రోడ్, శాటిలైట్ టౌన్షిప్లు రావాలంటే వేలాది ఎకరాలు కావాలి. కానీ ఒక్క రైతు కంట్లోంచి కన్నీరు రాకుండా ఈ భూసేకరణ చేయటమే ఇక్కడ అసలైన అగ్ని పరీక్ష. అభివృద్ధి ప్రాజెక్టులకు భూములు ఎంత ముఖ్యమో ఆ భూములు ఇచ్చిన రైతుల భద్రత కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు భూసేకరణ విధానం ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు 2013 చట్టం చాలా కీలకమైన చట్టం. భూసేకరణ విధానానికి సంబంధించి ఆ భూమి విలువ మార్కెట్ రేటుకు 4 రెట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పింది. 4 రెట్లు ఎక్కువ ఇచ్చినా కూడా ఆ భూమి కొనలేని పరిస్థితి ప్రాక్టికల్గా ఉంది. కాబట్టి భూసేకరణ ఎవరైనా రైతు ఇస్తే మనం చూసినాము, కొండపోచమ్మ చూసినాం, మల్లన్న సాగర్ చూసినాం, చెర్లగూడెం శివన్నగూడెం చూసినాము, గౌరవెల్లి చూసినాం. ఎవరు కూడా భూసేకరణ ఇచ్చి సంతోషంగా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. అందరి బతుకులు రోడ్డున పడిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్త విధానం అని చెప్తుంది, ల్యాండ్ పూలింగ్ విధానం. ల్యాండ్ పూలింగ్ విధానం అంటే 1 ఎకరం భూమి తీసుకొని డెవలప్మెంట్ అయినాక ఒక 500 గజాల ఫ్లాటో 600 గజాల ఫ్లాటో ఎకరానికి ఇస్తా అంటుంది. కానీ అది ఎప్పటికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? అది పట్టణ ప్రాంతాల వరకైతే అప్లికబుల్ అవుతుంది. మరి గ్రామీణ ప్రాంతాలు ఎట్లా చేస్తారు, ఆదివాసీ ప్రాంతాలలో ఎట్లా చేస్తారు? అంటే భూసేకరణ విధానం అనేది ఈ ల్యాండ్ పూలింగ్ కేవలం పట్టణ ప్రాంతాలకే సెట్ అవుతుంది. ఓకే, ఆ పట్టణ ప్రాంతాలకే చూసుకుందాం. ఎవరైనా 1 ఎకరం 2 ఎకరాల రైతు ఉంటాడు, మీరు భూసేకరణ కింద వాళ్ళకి తీసుకున్నారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద నష్టపరిహారం ఇవ్వరు. భూసేకరణ కింద వాళ్ళ బతుకు తెరువుకు ఆధారమైన 1 ఎకరం 2 ఎకరాలు మీరు తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతకాలి? మీరు ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఎప్పటికి ఇచ్చేదాకా వీళ్ళ జీవనాధారం ముడిపడి ఉన్న భూమి లేకుంటే ఎట్లా బతుకుతారు? కాబట్టి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీని 1 లేదు 2 లేదు. ఇవన్నిటిని కూలంకషంగా పరిశీలించాలి. పట్టణ ప్రాంతాలకు ఏది పెట్టాలి, గ్రామీణ ప్రాంతాలకు ఏది పెట్టాలి, కూలంకషంగా చర్చించి ఒక సమగ్రమైన భూ విధానం ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు అన్నట్టుగానే బేసిక్గా తెలంగాణలో బిడ్మానేరుకు సంబంధించి ఇప్పటికీ కూడా డబ్బులు అందలేదని ప్రతిరోజు ధర్నాలు చేస్తూ ఉంటారు. చాలా చోట్ల ప్రాజెక్టుల కోసం భూములు భూసేకరణ కింద తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ విధానంలో వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. ఇది కొంత వర్కౌట్ అయ్యే ఇష్యూయే. ఇప్పుడు భూసేకరణ అయితే ఇమీడియట్గా డబ్బులు ఇవ్వకపోవడం, ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోతే వాళ్ళు ఇవ్వకపోవడం, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. భూ సమీకరణ అలా ఉండదు. గవర్నమెంట్కి భూమి ఇచ్చిన రైతుకు మధ్య ఒక అండర్స్టాండింగ్ జరుగుతుంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. అది చట్టబద్ధంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఎవరున్నా లేకపోయినా ఆ భూ సమీకరణ చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఇండియాలోనే ది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఎందుకంటే 34,373 ఎకరాలు 34,373 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇండియాలోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వంలో 2014-19 మధ్య సమీకరించారు ల్యాండ్ని. అక్కడ రైతులంతా కూడా విల్లింగ్తో ఇచ్చారు. అక్కడ సిస్టమ్ ఏంటంటే వాళ్ళకి 10 ఏళ్ల పాటు ఆ పంటకి ఎంత అయితే ఆదాయం వస్తుందో అంత కౌలు ఇచ్చేటట్టు. జరీ భూమికి అయితే 50,000, మామూలు భూమికి అయితే 30,000 రూపాయల చొప్పున కౌలు ఇప్పటికి కూడా ఇంకా చెల్లిస్తూనే ఉన్నారు. ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ కూడా చేశారు 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత. సో అదే కాకుండా వాళ్ళకి ఎకరం భూమి ఇస్తే దాదాపు 500 గజాలు కమర్షియల్ ల్యాండ్ ఇస్తారు, 250 గజాలు ఏమో మామూలు ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ ఇస్తారు. సో ఇలా ప్రాపర్టీ ఇస్తారు, ప్రాపర్టీతో పాటు కౌలు కూడా ఇస్తారు. అది కూడా అమరావతిలో కాబట్టి అది వర్కౌట్ అయింది. రమాదేవి అన్నట్టు మరి ఒకవేళ రోడ్ల కోసం కనుక ఈ భూములు తీసుకుంటే వాళ్ళకి తిరిగి ఇచ్చే ఫ్లాట్లు ఎక్కడిస్తారన్న డౌట్లు కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ప్రభుత్వం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు భూమి తీసుకున్న తర్వాత డెవలప్డ్ ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్లేస్ కూడా మీకు ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా మారుమూల ప్రాంతాలు ఇస్తే అది మళ్ళీ రైతులకి నష్టమే జరుగుతుంది. సో ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏంటంటే రైతులకి నష్టం చేయకూడదు, అంటే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ భూ సమీకరణకి ఇస్తున్నటువంటి యజమానులు నష్టపోకుండా ఉండేందుకే ఈ ల్యాండ్ పూలింగ్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. నిజంగా ఏపీలో అమరావతిలో అది సక్సెస్ఫుల్ అయింది, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ స్టేట్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటే ఇది నిజంగానే మంచి అభిప్రాయం. ఎందుకంటే రైతులకు నష్టం లేకుండా ముందు తీసుకెళ్తున్నారు, అభివృద్ధిలో భాగం చేస్తామంటున్నారు, డెవలప్మెంట్లో మిమ్మల్ని భాగం చేస్తాం, మేము మీకు కూడా దీనికి సంబంధించి కొంత స్థలం కేటాయిస్తామంటున్నారు. ఇది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి భూములు ఇవ్వడానికి రైతులు ఎంతవరకు ముందుకు వస్తారనేది ఒక పాయింట్. భూసేకరణ కంటే కూడా భూ సమీకరణ అనేది సక్సెస్ఫుల్ ఫార్ములా అని అమరావతి ఇష్యూలో ప్రూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ రకంగా చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, నష్టపరిహారం లేకుండా రైతులు భూములు ఇస్తారా, అలా ఇచ్చేలా ప్రభుత్వం వాళ్ళని ఒప్పిస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. అండ్ దెన్ నెక్స్ట్